ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, విశాలాక్షి ఒక్కసారి నడుచుకుంటూ ఇంట్లోకొచ్చాక ఇంకా ఆ విషయం గురించి ఎందుకు? లేదు విశాల్, వీళ్ళకి ఊరికే ఉండబుద్ధి కాదు. ఎక్స్క్యూజ్ మీ పాపా, నీ డ్రెస్ కాస్త పైకంటావా? పాదాలు ఉన్నాయో లేవో చూస్తాం. నవ్వింది చాలు. మీరు నవ్వితే మాత్రం మీ కోపాలు వస్తాయి. ఎవరు పరీక్షించదలిస్తే వారే వెళ్ళి చూడండి. ఓకే. ఏ ఆగండి, ఆడపిల్ల డ్రెస్ పట్టుకుంటారా? సిగ్గు శరం బుద్ధి ఏమైనా ఉండాలా లేదా? ఏయ్, చెక్ చేయమన్నారని. మీ చెక్కు తీస్తాను, ఇక్కడే ఉండండి. ఆ, పెద్దలు చెప్పిన దాంట్లో విశేష అర్థం ఉంటుంది. అనవసరంగా దాన్ని వక్రీకరించి ఇబ్బందికి గురికాకండి. అలా ఎలా అవుతుంది? అనుమానం ఉంటే తీర్చుకోవాలి. మీ సరదా తీర్చుకుంటారేమో చూడండి. నేను చూస్తానుండండి. జాగ్రత్త తిలోత్తమ. నేను బరువులెత్తడం లేదక్కా. పిల్ల డ్రెస్సే కాస్త పైకని పాదాలున్నాయో లేవో చూసి గురువుగారి మాటలకు వంత పాడతానంతే. అయ్యో అత్తయ్య, మీరెందుకు చెప్తే అర్థం చేసుకోరు? అమ్మా, నీ చేతిలో మూట తిలోత్తమమ్మకివ్వు. అది పట్టుకుని నా కాళ్ళను చూడాలి. అదేమన్నా రూలా? ఉండొచ్చానయ్య. అమ్మా, నువ్వు తీసుకో. చిచి, దిష్టి సామాన్లని నేనెందుకు పట్టుకుంటాను? వాటి అర్థం పరమార్థం తెలియాలి కదా తిలోత్తమ. తర్వాత తెలుసుకుంటాను గురువుగారు. అత్త మంచి ఊపులో ఉంది, డిస్టర్బ్ చేయకండి. అంతా అమ్మదయ్య. అర్థం చేసుకొని మూర్ఖులకి అనుభవపూర్వకంగానే తెలియపరుస్తుంది. చూస్తేనే కదా తెలిసేది. అయ్యో, వామంటున్నారా అత్తయ్య? వాయు 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 మమ్మీ, చేయండి మమ్మీ. లే. కూర్చోరా, ఎందుకలా తిరుగుతున్నావు?
ఆలోచిస్తున్నాను మమ్మీ. దేని గురించి? ఆ? ఇప్పుడు గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి కదా, విశాలాక్షికి 2 కాళ్ళు ఉన్నాయంట అని. విశాలాక్షి గుర్రం కాదు కదరా. రే, కాకపోతే కాళ్ళు మాత్రమే గుర్రం కాళ్ళలా ఎందుకుంటాయి మమ్మీ? మాయ చేసుంటుందిరా. ఛాతీలో నొప్పి ఇంకా తగ్గలేదు. విసిగించకుండా వచ్చిలా కూర్చో. ఆ, కూర్చుంటానులే మమ్మీ. ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయిపోవాలి ముందు. రే, మాయ చేస్తే గుర్రం కాళ్ళు నా గుండెల మీద ఎలా తంతాయిరా? అది తెలీదు. నొప్పైతే ఉందిరా. ఇంకో క్వశ్చన్ ఉంది మమ్మీ. ఇప్పుడు గుర్రం కాళ్ళు ఎగిరి నీ మీదకొచ్చినప్పుడు విశాలాక్షి కింద పడిపోవాలి కదా. తన కాళ్ళ మీద ఉందిరా. అదే ఆ కాళ్లే కనబడలేదు కదా. బా. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, హౌ ఆర్ యు ఆంటీ? ఏ ఆంటీ ఏంటే? అత్తయ్య అన్న ఒకటి, ఇంగ్లీష్లో ఆంటీ అన్న ఒకటి అత్తయ్య. అత్తయ్య అనే పిలు. ఏ ఆంటీ అంటే మరీ ఎక్కువ వయసు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. పెయిన్ వస్తుంది. హ? ఏంటి ఆంటీకే? అబ్బా, చెస్ట్ పెయినే. హ్మ్, సరిగ్గా చెప్పొచ్చు కదా అత్తయ్య. అది తగ్గించడానికి ఇది తీసుకొచ్చాను. ఏంటది? తులసి దళాల రసం. చేదుగా ఘాటుగా ఉంటుంది. ఆ పార్టీలకి వెళ్ళినప్పుడు సీసాలు లేపుతారు. ఏయ్, ఏయ్, అది చేదుగా ఉన్నా సరే సమ్మగా గొంతులోకి దిగుతున్నప్పుడు ఇదెందుకు పోదు అంటున్నాను నేను. ఏమండి, పట్టుకోండి. హ్మ్. గ్లాస్ కాదు గాజుల రామారావు. ఆ, ఓకే. ఆ, ఏ కర్మ, ఇలాంటి కొడుకుని కన్నందుకు కడుపు నొప్పి వచ్చి ఎప్పుడో పోవాల్సింది మీరు. ఏయ్, మా మమ్మీనంటే అలా అంటున్నావు? హ్మ్, మీ మమ్మీనే పట్టుకోవయ్యా. ఈ రసం తాగిస్తే ఉపశమనం లభిస్తుంది. ఓ, ఆ, అర్థమైంది. రే వద్దురా, వదిలేరా. కాసేపట్లో తగ్గిపోతుందిరా. ఇది తాగితే అరగంటలో రిలీఫ్ అవుతుందని అన్నారత్తయ్యా. ఆ, 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 మరి ఇంకెందుకు మమ్మీ ఆలస్యం? తాగు. బా. రే వద్దురా. ఈవిడ మంచిగా చెప్తే వినదు గాని గట్టిగా పట్టుకోండి. సారీ మమ్మీ. రే వద్దురా. సారీ. వద్దురా పర్లేదు. ప్లీజ్. తాగు మమ్మీ. రేయ్. ఏం కాదు. ఏం కాదు, తాగండి. త్వరగా తాగించు. తాగండి. తాగండి. చూసారా, గుర్రం కాళ్ళతో తన్నించుకోగానే మీ అమ్మ కాళ్ళు ఎలా గింజుకుంటున్నాయో. ఏయ్, త్వరగా తాగించు నువ్వు. ఈవిడేమైనా చిన్నపిల్లనా? ఒక్క గుక్కలో పోతే చెంపలు వాయించి తాగించడానికి? తాగండి అత్తయ్య, తాగండి. తాగండి తాగండి అత్తయ్య. అయిపోయింది తాగండి. అమ్మా. అమ్మా. మమ్మీ, సారీ మమ్మీ. రే అంటే నీకు నయం అవ్వాలనే తాగించాను. రే ముందు దీన్ని పట్టుకోరా. ఏయ్, ఆగవే. వెళ్ళిపోయింది మమ్మీ. ఛీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.